అందరికీ నమస్కారము, శుభోదయము. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సాధారణంగా మహిళా క్రికెట్ మ్యాచ్ల గురించి మాట్లాడినప్పుడు తెలుగులో అప్లోడ్ మొదలుపెట్టాను. నిన్న చూసాము, చక్కటి ప్రదర్శన. ఆస్ట్రేలియా చేసి భారతదేశాన్ని మరీ ఓడించింది. తక్కువ స్కోర్ ఏమి కాదు, కానీ ప్రొఫెషనల్గా ఎలా ఆడాలి, ప్రొఫెషనల్గా ఒక టీం ఒక టార్గెట్ ఇచ్చినప్పుడు 170 పైన దాన్ని ఎలా సాధించాలి అనే ప్లానింగ్ తోటి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి భారతదేశాన్ని ఓడించారండి. అది మనము తెలుసుకోవాల్సింది. ఎందుకు ఓడించగలిగారు అనే మాట మాట్లాడినప్పుడు ఆస్ట్రేలియా మైండ్ సెట్ మీద ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏమీ లేదండి. చాలా ఫ్రీ మైండ్ తోటి వాళ్ళ ప్లాను వితిన్ టీం లోపల, సిస్టమ్ లోపల ఎటువంటి ప్లానింగ్ చేసుకున్నారో మ్యాచ్ ముందు, డ్యూరింగ్ ద మ్యాచ్, ఆఫ్టర్ అబ్జర్వింగ్ ది ఇండియన్ ఉమెన్స్ టీమ్ పర్ఫార్మెన్సెస్, సెలక్షన్ ఆఫ్ షాట్స్, ఇవన్నీ కూడా గమనిస్తారండి. వాళ్ళ దగ్గర కూడా మరి ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు, స్పిన్నర్స్ ఉంటారు. కాబట్టి ప్లాన్ని మాత్రం చక్కగా ఎగ్జిక్యూట్ చేసి భారతదేశాన్ని ఓడించగలిగారు. అది మనం నేర్చుకోవాలండి. ఈ భారతదేశంలో ఏమవుతుంది అంటే, బయట నుంచి మాట్లాడే మాటలు కానీ, ఈ మీడియా యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వల్ల ఆ ఇంపాక్ట్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్లేయర్ల మైండ్ సెట్ మీద ఉంటుంది. తోటి అనలిస్ట్ మాట్లాడుతూ భయం పట్టుకుంది అన్నట్టుగా మాట్లాడారు. అది ఒక విధంగా సరి అయిన కామెంట్ అయినప్పటికీ అది ప్రత్యర్థుల మీద కాదండి. అది ప్రత్యర్థుల మీద కాదు. మన సెలక్షన్ ప్రాసెస్, సిస్టమ్ ఆఫ్ సెలెక్టింగ్ పీపుల్, ఫ్రమ్ విచ్ ప్లేస్, ఫ్రమ్ విచ్ ఫార్మాట్ ద ప్లేయర్ నీడ్ టు బీ గెట్ పిక్డప్. ఇక్కడి నుంచి ప్లేయర్లను తీసుకోవాలి, ఎటువంటి ప్లేయర్లను తీసుకోవాలి. అందుకనే మొదటి నుంచి కూడా టీ20 ఫార్మాట్ ప్లేయర్లనే తీసుకోండి అని మరీ ఎంఫసైజ్ చేస్తున్నాను. ఓడిఐ ఫార్మాట్ అయితే ఓడిఐ ఆడిన ప్లేయర్లనే తీసుకోండి. అప్పుడు క్రిటిసైజ్ చేసిన వాళ్ళకి ఇంప్రూవ్మెంటు అవ్వాలి అంటే ఒక కోచింగ్ క్యాంప్ అది ఉంటుంది కాబట్టి, ప్రాక్టీస్ మ్యాచెస్ ఉంటాయి కాబట్టి, ఆ ఓడిఐ ఫార్మాట్లు ఏ విధంగా వాళ్ళు ఆడాలనే సంగతి వాళ్ళు అలవాటు పడి పర్ఫార్మెన్స్ చేస్తారండి. అక్కడ కాంపిటీషన్ పెరిగితే మంచి అవుట్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్లను మనం తీసుకోవచ్చు. టెస్ట్ ఫార్మాట్లో కూడా అంతే అలాగే చేయాలి. అయితే నిన్న ఓడిపోయిన దానికి ఐర్లాండ్ తోటి ఇండియన్ టీము రెండవ మ్యాచ్ ఆడినవి 2 మ్యాచ్లు. మొదటి మ్యాచ్ వాళ్ళు మన చిత్తుగా ఓడించారు. రెండవ మ్యాచ్ చావు తప్పి కన్ను తొట్టపోయినట్టుగా 1 రన్తో వాళ్ళు మనని ఓడించారు. అయితే అదేదో చాలా ఘనకార్యం చేశారు మన వాళ్ళు, 1 రన్తోనే ఓడిపోయారు అని నేను చెప్పట్లేదు. కానీ ఎందుకు ఓడిపోయారు అనేది విశ్లేషణ చేస్తున్నాను. అందులో మీడియా లోపల మరీ మాట్లాడి ఒక 50 వీడియోలు నేను పొద్దునుంచి చూశానండి. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి అవును అందుకే ఓడిపోయామన్నట్టుగా మాట్లాడుతాం. ముందు ఉన్న ప్లేయర్లను ఎలా ఆడించాలి అనేది ఒక సిస్టమ్ లోపల మనం సతమతం అవుతుంటే, 15 ఏళ్ళ అబ్బాయి, ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి, అతను వచ్చి మ్యాచ్ గెలిపిస్తాడు, అతన్ని ఆడిపియండి అనడంలో న్యాయం ఉంది. కానీ ఒత్తిడి మాత్రం పెంచుతున్నారు. వైభవ్ సూర్యవంశీ వాళ్ళ పేరెంట్స్ కూడా టెక్నాలజీ ఉపయోగించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఏదో వాళ్ళ పేరెంట్స్ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా, చూడండి మా అబ్బాయికి అవకాశం ఇవ్వట్లేదు అని మాట్లాడించినట్టుగా వీడియోలు అప్లోడ్ చేసి అనేక మంది క్రిటిక్స్ రకరకాల వీడియోలు పెడుతూ ఇవన్నీ కూడా చేస్తున్నారండి. ఈ ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి. శ్రేయస్ అయ్యర్ టీంలోకి అవకాశం రావడమే ఎక్కువ అనుకుంటే క్యాప్టెన్సీ ఇచ్చారండి. ఎందుకంటే ఈ ఒత్తిడి వల్లే ఈ డిసిషన్ మీరు తీసుకున్నారని నేను మరీ నమ్ముతున్నాను. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ టీంలో లేనప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళము, ఇంక్లూడింగ్ మీ అండ్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. కానీ ఇప్పుడు సడన్గా అతని క్యాప్టెన్సీ ఇచ్చేటప్పటికీ ఒత్తిడి ఎంత ఉండి ఉంటుంది శ్రేయస్ అయ్యర్ మీద. అతను ఒక
హ్యూమన్ బీయింగ్ అండి. ఒక టీంని లీడ్ చేశాడు ఐపీఎల్ లోపల, చక్కగా అతను పర్ఫామ్ చేశాడు. కానీ ఈ విధంగా ఒత్తిడి పెంచడం వల్ల ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదు అనే ఒత్తిడి, గౌతమ్ గంభీర్ లాంటి ఒక ప్లేయరు అక్కడ కోచ్గా ఉన్నాడు, మేనేజ్మెంట్లో రిప్రజెంటేటివ్. అందులో అజిత్ అగర్కర్ ఒక టీంని అతనికి అందజేశాడు. బాబు, నువ్వు ఈ టీంని వాడుకొని నువ్వు ఎలాగా చేస్తావో పర్ఫార్మెన్స్ అనేది చూపించు అన్నట్టుగా ఒక టార్గెట్ మాత్రం ఇస్తారు. అయితే ప్లేయింగ్ లెవెల్ లోపల ఎవరిని తీసుకోవాలి అనే డిసిషన్ షేర్ చేతిలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే దానివల్ల గౌతమ్ గంభీర్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. అతను చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడు. అవకాశం ఇచ్చాక కనుక అతను పర్ఫామ్ చేయకపోతే మరింత ఒత్తిడికి గురి అవుతాడు. అవేమీ లేకుండా ఈ సిరీస్కి 2 మ్యాచ్లే కాబట్టి తను ముందు చూద్దాము అన్నట్టుగా అతను మరి ఆ ప్రెషర్ వైభవ్ సూర్యవంశీ మీద పడకుండా అతను దూరం పెట్టిన మాట మాత్రం నిజం. ఏది ఏమైనా ఇంకొక విషయం నేను చెప్తున్నాను. క్రిటిక్స్ మాట్లాడుతున్నారు కాబట్టి, అనలిస్టులు మాట్లాడుతున్నారు కాబట్టి, క్రికెట్ భారతదేశం ఎప్పటికీ ఆడుతుందో అందరికీ తెలుసు. T20 ఫార్మాట్ వచ్చాక, కాంపిటీషన్ పెరిగాక, డబ్బు విలువ తెలిసాక, కాంపిటీషన్ పెరిగాక, ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ల వల్ల ప్లేయర్లందరూ కూడా కాంపిటేటివ్గా ఆడుతున్నారని చెప్పాలి. అలాగే మీడియా కూడా ప్లేయర్లను గమనిస్తోంది, సెలక్షన్ ప్రాసెస్ని గమనిస్తోంది, క్రిటిసైజ్ చేస్తోంది, బయట నుంచి ఒత్తిడి పెంచుతోంది. ముఖ్యంగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీసు వాళ్ళు మ్యాక్సిమం రోల్ ప్లే చేస్తున్నారు. ఏ ప్లేయర్ ఉండాలి, ఏ ప్లేయర్ ఉండకూడదు అన్నట్టుగా కూడా వాళ్ళు చాలా ఓపెన్గా జరుగుతోంది. అడ్వర్టైజ్మెంట్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. కమర్షియల్గా ఎప్పుడైతే ఆటకి ఇంపార్టెన్స్ పెరిగిందో ఇవన్నీ కూడా ఒక రోల్ ప్లే చేస్తాయని చెప్పక తప్పదు. అయితే గవాస్కర్ టైం నుంచి మనం గమనించినట్టయితే అప్పుడు కూడా మ్యాచ్లు ఆడేవారు. చంద్రశేఖరు, ప్రసన్న, బిషన్ సింగ్ బేడి, వెంకటరాఘవన్ ఇటువంటి ప్లేయర్లు ఉండేవారు. కాంబినేషన్ ఆఫ్ ది బ్యాటర్స్ ఉండేవారు. కానీ ఫార్మాట్ ఆఫ్ ది గేమ్ వేరే ఉండవచ్చు, టెస్ట్ ఉండవచ్చు, కౌంటీస్ ఉండవచ్చు. ఓడిఐ మ్యాచ్లు వచ్చేంత వరకు కూడా వీళ్ళందరూ ఆడినప్పుడు కూడా గెలుపు ఓటములు చాలా ఎక్కువగా ఉండింది. బిషన్ సింగ్ బేడి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతూ ఉండేవాడు కొన్నిసార్లు. అలాగే ఏఎస్ ప్రసన్న కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతూ ఉండేవాడు. మనం అనేక కంట్రీల చేతుల లోపల మనం ఓడిపోయి ఉండవచ్చు. గవాస్కర్ ఎన్నోసార్లు ఓపెనింగ్లో ఫెయిల్ అయి ఉండవచ్చు. ఒక గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ, గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ని ఆడినప్పటికీ అతను కూడా చాలా సందర్భాల్లో ఓపెనింగ్కి ఫెయిల్ అయి ఉండవచ్చు. కృష్ణమాచారి శ్రీకాంత్ ఒక డైనమిక్ బ్యాట్స్మెన్గా మనం గుర్తించినప్పటికీ ఎన్నో రకాలుగా ఫెయిల్ అయి ఉండవచ్చు. దిలీప్ వెన్సార్కర్ కూడా చాలా రకాలుగా ఫెయిల్ అయి ఉండవచ్చు. సరి అయిన మిడిల్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. కానీ అప్పట్లో మీడియా ఫ్రీడమే, మీడియా అంత ఇన్వాల్వ్మెంట్ కాకపోవడం వల్ల, క్రికెట్ గురించి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపించకపోవడం వల్ల అప్పుడు కూడా గెలిపోవటం పరంగా ఉండేది. కానీ ఒత్తిడి మాత్రము ప్లేయర్ల మీద ఉండేది కాదు. ఎటువంటి ఒత్తిడి ఉండేది అంటే, వెస్టిండీస్ 4 బౌలర్ని ప్లేస్ చేయాలంటే అది ఈజీ కాదండి. అటువంటి ఒత్తిడి ఉండేది. అలాగే ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ని ఆడాలి అంటే కామెంట్స్ విషయంలో అప్పటి టీం పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు కూడా అలాగే గ్రౌండ్ లోపల యాటిట్యూడ్ చూపిస్తూ ఉండేవారు ఆస్ట్రేలియన్స్. అటువంటి ఒత్తిడి ఉండేది. పాకిస్తాన్ ప్లేయర్స్, ద లాంగ్వేజ్ ద వాట్ దే యూజ్, బట్ పాకిస్తాన్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్స్. సో వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉండేవారు. అటువంటి ప్రెషర్ ఉండేది. బయట నుంచి ఏ విధమైన ఇన్ఫ్లుయెన్సు వాళ్ళ మైండ్ సెట్ మీద ఉండేది కాదు. ఇప్పటి కాలంలో అలా కాదండి. మీడియా యొక్క ఫ్రీడమ్ వల్ల, సోషల్ మీడియా అలా క్విక్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల, వ్యూసు, కామెంట్సు ఇవన్నీ రావడం వల్ల వాటి ఇంపాక్టు మరి వాడుకొని అనేక మంది వాళ్ళ ఛానల్స్లో మాట్లాడుతూ ఈ విధంగా భారత జట్టు మీద ఒత్తిడి పెంచుతున్నారండి. ఎప్పుడైతే బయట నుంచి ఇంపాక్ట్ చూపిస్తున్నారో ప్లేయర్ల మైండ్ సెట్ మీద, అది కూడా సెలక్షన్ ప్రాసెస్ మీద పడక తప్పదు. ఏది ఏమైనప్పటికీ కూడా గేమ్ వితిన్ గ్రౌండ్లో ఏది అవుతుందో అదే అవుతుందండి. దాన్ని మనం మార్చలేము. అదే కోవలో ఆలోచించినట్టయితే నిన్న ఓటమి అటువంటిదే అని చెప్పక తప్పదు. మనం ఎందుకు క్రిటిసైజ్ చేయాలి ఎవరినన్నా? అయితే ఐర్లాండ్ టీం మాత్రము వాళ్ళ బౌలింగ్ స్టాండర్డ్స్, వాళ్ళ ఫీల్డింగ్ స్టాండర్డ్స్ చూసినట్టయితే ఫుల్ లెంత్ బాల్స్ వేశారండి. మంచి పేస్ తోటి ఫుల్ లెంత్ బాల్స్ వేస్తున్నారు.
చక్కటి స్పిన్తో అలరించారు. చక్కటి ఫీల్డ్ సెటప్తో అందరినీ ఆకట్టుకున్నారు. క్యాచెస్ విడవకుండా పట్టుకున్నారు. ఎక్కువగా అవకాశాలు ఇవ్వకుండా, ఫోర్లు రానివ్వకుండా కస్టడీ చేసి ఒత్తిడి పెంచారు. సిస్టమేటిక్గా వాళ్ళ టీంని ప్రిపేర్ చేసి వాళ్ళ ఐర్లాండ్ యొక్క స్టాండర్డ్ ఏంటో వాళ్ళు చూపించారు. అది మనం ఒప్పుకు తీరాలి. మన టీంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరిని తీసుకుంటున్నాము, ఎవరు తీసుకోవట్లేదు పక్కన పెడితే, మన ఓపెనింగ్ పేరు ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, సంజు శాంసన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, మొదటి వాళ్ళకే అవుట్ అవ్వడానికి కారణం ఏమిటి, అది స్టాండ్స్ ఏమైనా ప్రాబ్లమా, క్రీస్లో ఉండి ఆడితే ఏమైనా ప్రాబ్లమా? అయితే ఇప్పుడు మోహిందర్ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు బ్యాటింగ్ స్టాండ్స్ మీద. ఇట్లా నుంచుంటే హుక్ బాగా చేయొచ్చు, అట్లా నుంచుంటే డిఫెన్స్ బాగా ఆడచ్చు, కొంచెం క్రాస్గా నుంచుంటే బాల్ని ఫేస్ టు ఫేసు కరెక్ట్గా బాల్ వెనకాల వచ్చి మనం ఆడవచ్చు అన్నట్టుగా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళ మీద వాళ్ళు రవిశాస్త్రి ఛాంపియన్స్ అటువంటి వాళ్ళ అడ్వైజ్ ఎందుకు వినరు? గవాస్కర్ బ్యాటు బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి అంటే, బ్యాట్ కరెక్ట్గా ఉండాలి అంటే గవాస్కర్ లాంటి వాళ్ళు వెళ్ళి చెప్తూ ఉంటారు ఎందుకు అవుట్ అయ్యాడు, బ్యాట్ పొజిషన్ అలా ఉంది, బాడీ పొజిషన్ అలా ఉంది అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి వీడియోలు చూపించాలండి. చూపించి మన ప్లేయర్లు నేను డెవలప్ చేసుకోవచ్చు. ఈ T20 ఫార్మాట్ వచ్చాక ఏమేంటంటే కరెక్ట్నెస్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది బ్యాటింగ్ అనేది, బేసిక్స్ అనేది మర్చిపోయి రన్స్ కొట్టడమే మెయిన్ ఎయిమ్గా పెట్టుకుని ఒక ఓవర్లో ఎన్ని రన్స్ కొట్టాలి అని క్యాల్కులేషన్ చేసుకుంటూ వాళ్ళ బేసిక్స్ని మర్చిపోయి ఆడుతున్నారు. ఆ ప్రక్రియలో T20 ఫార్మాట్లో అవకాశం వచ్చినప్పుడు, ఎంతోమంది క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, ఓపెనింగ్ పేరు బ్యాటింగ్ వచ్చినప్పుడు అరే నేను ఫెయిల్ అవుతానేమో, ఎలా ఆడతానేమో అన్నట్టుగా వాళ్ళు ఒత్తిడికి ఫీల్ అవడం మాత్రం కరెక్ట్ అండి. సంజు శాంసన్ మరి ఎందుకు ఆడలేకపోతున్నాడు, ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. క్రిటిసైజ్ చేసే ముందు క్రిటిసైజ్ చేసింది చాలా హెల్ప్ఫుల్గా ఉండాలి సిస్టమ్ని మార్చడానికి. అలా అని చెప్పి మనము కోచ్ని క్రిటిసైజ్ చేసి, BCCIని క్రిటిసైజ్ చేసి, ప్లేయర్ కాంబినేషన్ సరిగ్గా లేదో క్రిటిసైజ్ చేసి ఎంతోమంది మరి వెళ్ళిపోయారు మంచి మంచి ప్లేయర్లు. వాళ్ళు కూడా వాళ్ళకి తక్కువ రన్లు ఏమి కొట్టలేదు. శిఖర్ ధవన్ లాంటి వాళ్ళు, పుజారా లాంటి వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడటం లేదు తెలియదు, వాళ్ళు ఎందుకు డ్రాప్ చేశారో తెలియదు, వాళ్ళు ఎందుకు రిటైర్ అయ్యారో తెలియదు. ఇట్లా చాలా ఈ సిస్టమ్ యొక్క ఆపరేషన్ మేనేజ్మెంట్ని ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ప్లేయర్లు కూడా రిటైర్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఒత్తిడి వల్ల BCCI ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ కమర్షియల్ సిస్టమ్. లలిత్ మోడీని కామెంట్ చేసేవారు కరప్షన్ పెరిగిపోయింది క్రికెట్ లోపల అన్నట్టుగా. మరి BCCI ఏం చేస్తుంది అనే కోణంలో కూడా ఒకసారి ఆలోచించండి. నమస్కారం, నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. మా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. దయచేసి నాకు మెయిల్ చేయండి goodluckprasad@gmail.com మీద goodluckprasad@gmail.com. డిస్కస్ చేద్దాం, క్రిటిసైజ్ తక్కువ చేద్దాము, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. విల్ నెవర్ ఎంకరేజ్ సోషల్ మీడియా టు క్రిటిసైజ్ ద సిస్టమ్. ద ఓన్లీ థింగ్ ఇస్ డెవలప్, ఇంప్రూవ్ అవ్వాలని మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. అయితే ప్లేయర్ సెలక్షన్ మాత్రము టీమ్ మేనేజ్మెంట్ వదిలేస్తే మంచిదండి. దయచేసి మీ ఒపీనియన్ తెలియజేయండి. మరొక వీడియోతో ముందుకు వస్తాను. అందరికీ మరోసారి నమస్కారం.